Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility Mangalgiri. ఈ రోజు మనం ఐవీఎఫ్ పేషెంట్స్ ఐవీఎఫ్కి ముందుగా అంటే ముందు నెలలో ఆర్ 2 months ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఒక పేషెంట్కి మనము ఐవీఎఫ్ అని డిసైడ్ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ అయినప్పుడు లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. అలా కాదండి, మనం ఐవీఎఫ్కి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పేషెంట్ ఆర్ ఒక కపుల్కి మనం ఐవీఎఫ్ అని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఇద్దరికి కూడా జనరల్ బ్లడ్ టెస్ట్ చేయించాలన్నమాట. సో ఆ బ్లడ్ టెస్ట్ ఏం చేయిస్తామంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం అండ్ షుగర్స్ కూడా చెక్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేస్తాం ఇద్దరివి. సో సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎందుకు చేస్తాం అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడడానికి. సపోజ్ మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉంటే అంటే 10 grams కంటే తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే రక్తహీనత ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి. సో హిమోగ్లోబిన్ ఇద్దరిలో ఎవరికి తక్కువ ఉన్నా కూడా ముందు దాన్ని కరెక్ట్ చేస్తాం అనమాట. అలానే లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఆర్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, వీటిలో ఎటువంటి తేడాలు ఉన్నా కూడా వీటిని కూడా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ లెవెల్స్. సో ఇద్దరికి వైటమిన్ B12 అండ్ వైటమిన్ D లెవెల్స్ చేస్తాం. సో విటమిన్ డెఫిషియన్సీ అంటే B12 డెఫిషియన్సీ ఆర్ విటమిన్ D డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ముందుగానే అంటే 1 or 2 months ముందే ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు B12 డెఫిషియన్సీస్, వైటమిన్ D డెఫిషియన్సీస్ ట్రీట్ చేయడానికి మెడికేషన్స్ ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ లెవెల్స్ అనమాట. సో హార్మోన్ లెవెల్స్ అమ్మాయిలో మనము ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అంటే FSH, LH చేసి వాటిలో ఏమన్నా ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాటిని కూడా ముందుగానే ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి బట్టి కూడా ఎగ్ క్వాలిటీ వ్యారీ అవుతూ ఉంటుంది. అలానే థైరాయిడ్ లెవెల్స్ అండ్ సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్నా లో ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో హైపర్ ప్రొలాక్టినిమియాని ఆర్ హైపోప్రొలాక్టినిమియా రెండింటిని ట్రీట్ చేస్తాము. అలానే థైరాయిడ్ లెవెల్స్, థైరాయిడ్లో కూడా హైపోథైరాయిడిజం అంటే తక్కువ ఉండొచ్చు ఆర్ హైపర్ థైరాయిడిజం ఎక్కువ ఉండొచ్చు. సో ఈ రెండింటిలో ఎటువంటి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా వాటిని కూడా ముందుగానే ట్రీట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలానే పేషెంట్ని మనం ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట. సో అమ్మాయిని ఎగ్జామినేషన్ చేసినప్పుడు వెజైనాలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వైట్ డిశ్చార్జ్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజనోసిస్ ఏమైనా ఉన్నాయో చూసుకుని ముందుగానే వాటిని ట్రీట్ చేస్తాం. అలానే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, సపోజ్ ఒక పేషెంట్కి మేము ఐవీఎఫ్ చేసే ముందు చెక్ చేస్తే మొలస్కమ్ కంటేజియోజం అని ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉందన్నమాట. సో వాటిని ముందుగానే ట్రీట్ చేసుకోవాలి. ఇట్లాంటి STDs ఉన్నప్పుడు కూడా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అలానే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఏమైనా ఉన్నా, వైట్ డిశ్చార్జ్ అట్లాంటివి ఏమైనా ఉన్నా ముందుగానే మనం ట్రీట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ పల్స్ రేట్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉందని ఇద్దరు కపుల్స్కి చూస్తాం అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరికైనా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఎవరికైనా హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉంటే కనుక బీపీ కూడా ముందుగానే ట్రీట్ చేస్తాం. అలానే మనం ఎగ్ పికప్ చేసేటప్పుడు పేషెంట్కి చిన్న అనెస్థీషియా ఇస్తాం అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఏజ్ అంటే 30 years అబవ్ ఉండి పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ మెడికల్ డిజార్డర్స్ అట్లాంటివి ఉన్నప్పుడు అమ్మాయికి మనం ECG అండ్ 2D ECO అంటే కంప్లీట్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకుంటాం. అంటే వెదర్ షీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద ప్రొసీజర్ ఆర్ నాట్, అంటే అనెస్థీషియా ఫిట్టా కాదా, ప్రొసీజర్ ఫిట్టా కాదా అనేది ముందుగానే చూసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేపాటికి లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్లో ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ వన్ వచ్చేసి డైట్. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఈ మంత్ ఐవీఎఫ్ చేస్తున్నాం అంటే అప్పుడు డైట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు, లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ 14 days డైట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా కాదండి, మనం ముందు నుంచే అంటే 1 or 2 months ముందు నుంచే మనం ప్రాపర్ డైట్ మోడిఫికేషన్ చేసుకుంటే దానివల్ల యూజ్ ఉంటుంది. కానీ అప్పటికప్పుడు మనం డైట్ మోడిఫై చేసుకుని డ్రై ఫ్రూట్స్ తినేద్దాం అనుకుంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో 1 or 2 months ముందు నుంచి అట్లీస్ట్ 1 month ముందు నుంచి అయినా టైంకి తినడం, ఏమేమి ఫుడ్స్ తినాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో ఏమేమి తినాలి, టైంకి ఎట్లా తినాలి అవన్నీ చూసుకుని డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి. రెండవది స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్లోనే మన బాడీ రికవర్ అవుతూ ఉంటుంది అండ్ హార్మోన్స్ కూడా మంచిగా రెగ్యులేషన్లో ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్ స్లీప్, నైట్ స్లీప్ 7 to 8 hours ఆఫ్ నైట్ స్లీప్ ఉండేలా చూసుకోండి. డే టైం ఎక్కువగా
పడుకొని రాత్రిపూట మొబైల్స్ చూసుకుంటూ నిద్రపోకుండా ఉంటాం అనేది మంచిది కాదు. చాలామంది అనుకుంటారు స్లీప్లో ఏముందని, బట్ స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు మెటబలైజ్ యువర్ హార్మోన్స్ అండ్ రెగ్యులేట్ యువర్ హార్మోన్స్. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. ఆ పద్దాకలో ఐవీఎఫ్ డాక్టర్స్ వెళ్ళినప్పుడు స్ట్రెస్ తగ్గించుకోండి అంటారు, అది ఎట్లా కుదురుతుంది, దానిలో ఏముందని అనుకుంటారు. కానీ మనం ఐవీఎఫ్ అని ప్లాన్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా 1-2 months ముందు నుంచే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, అండ్ కార్టిసోల్, రెడినలిన్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దానివల్ల ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో స్ట్రెస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. కంపల్సరీ అట్లీస్ట్ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చేయడానికి ట్రై చేస్తే దానివల్ల హార్మోన్స్ మంచిగా మెటబలైజ్ అవుతాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సప్లై టు ద ఎంటైర్ ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనము ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ అనమాట. మెడికేషన్స్లో ఏంటంటే ఇంపార్టెంట్ అంటే మనం ఐవీఎఫ్ అనుకున్న అట్లీస్ట్ 1 or 2 months ముందు నుంచి అమ్మాయి డైలీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అయినా ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా ఫోలిక్ యాసిడ్ ముందుగా 1 or 2 months ముందు తీసుకుంటే బేబీకి అవయవాల లోపాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, వైటమిన్ B12 అండ్ D లెవెల్స్ చేసినప్పుడు వీటి యొక్క డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి ట్రీట్ చేసుకోవాలి. సో వైటమిన్ D సప్లిమెంటేషన్ 1 or 2 months ముందు నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేయడం వల్ల అట్లీస్ట్ 1 month ముందైనా యూజ్ చేయడం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అట్లీస్ట్ 1 month ముందు నుంచి అడ్వైస్ చేస్తాం. అలానే మేల్స్లో అంటే హస్బెండ్లో కూడా కౌంట్ బాగున్నా బాగోకపోయినా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ కోఎంజైమ్ Q10 అవి యూజ్ చేస్తే మంచిది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ మనం ఐవీఎఫ్ చేసే టైంకి క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ట్రీట్ చేసుకుంటాం అనమాట. అలానే PCOD ఉన్న పేషెంట్స్లో ముందు నుంచే ఐవీఎఫ్ మనం ప్లాన్ చేసుకున్న ముందు నుంచే మెడికేషన్స్, ఈ PCODలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి మెడికేషన్స్ యూజ్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఐవీఎఫ్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవన్నీ తీసుకోవటం వల్ల మనకు ఐవీఎఫ్ ప్రొసీజర్లు అంటే ఎగ్ రిట్రీవల్ కానీ, ఇక్సీ కానీ ఆర్ ఎంబ్రియోస్ కానీ క్వాలిటీ మంచిగా ఉండడానికి సహాయపడుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు అందరూ ఐవీఎఫ్కి ముందే తీసుకోవాలి. థ్యాంక్ యూ.